నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారి పన్ను భారాన్ని తగ్గిస్తూ నిన్నటి 33వ జీఎస్టీ మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ 12% నుంచి 5% తగ్గింది. అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్ను 8% నుంచి 1% పరిమితమైంది. 45 లక్షల రూపాయల్లో విలువ చేసే ఇళ్లకు, అలాగే మెట్రో నగరాల్లో దాదాపు డబుల్ బెడ్రూమ్, ఇతర నగరాల్లో త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పటిదాకా బిల్డర్లు పొందుతున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యం రద్దవుతుంది. ఈ కొత్త పన్ను రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో కొత్త ఇంటికి జీఎస్టీ ఊరట వల్ల చేకూరే ప్రయోజనాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివి సుబ్బారావు గారు, వాణిజ్య పన్నుల శాఖ మాజీ ఉన్నతాధికారి సి శేఖర్ రెడ్డి గారు, క్రెడై జాతీయ మాజీ అధ్యక్షులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, ఆర్థిక విశ్లేషకులు. సుబ్బారావు గారు, కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారికి ఊరట కలిగించేలా పన్ను భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 33వ జీఎస్టీ మండలి సమావేశంలోని కీలక నిర్ణయాల్ని మీరెలా విశ్లేషిస్తారు? జీఎస్టీ కౌన్సిల్ నిన్న జరిగినటువంటి 33వ సమావేశంలో అతి గొప్ప నిర్ణయం తీసుకునేది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఉన్నటువంటి రేట్ల ప్రకారము ఎవరైనా సరే ఫ్లాట్ కానీ, విల్లా కానీ, బిల్డింగ్ కానీ ఏమన్నా కొనుగోలు చేసినట్టయితే 12% ఇఫెక్టివ్ రేట్ జీఎస్టీ, అంటే ₹1 కోటి కనుక ఒక ఫ్లాట్ కొంటే 12 లక్షల రూపాయలు జీఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొని ఆ 12% జీఎస్టీ పే చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో అది ప్రాస్పెక్టివ్ బయర్స్కి, అంటే వినియోగదారులకి పాస్ ఆన్ చేయటం లేదు సరిగా అనేటువంటి ఒక ఆరోపణ బిల్డర్స్ మీద ఉంది. ఈ బిల్డర్ అనే ఆయన నేను 6% పాస్ ఆన్ చేస్తున్నానంటే వినియోగదారుడు ఎప్పుడు నాకు 8-9% కావాలంటాడు. అది ఎవరు కూడా కంప్లై చేయలేనటువంటి ప్రాబ్లం వచ్చేసిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకొని కంప్లైన్స్ బర్డెన్ అనేటువంటిది చాలా తగ్గించేదానికి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఇంతకుముందు అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వీకర్ సెక్షన్స్ హౌసింగ్ స్కీమ్స్ ఇలాంటివన్నీ ఉండేవి. వాటి నుంచి కూడా నిర్ణయాలన్నీ పూర్తిగా అలాంటివన్నీ మార్చేసి కొత్తగా 2 రకాల స్కీమ్స్ అనేటువంటిది ఈరోజు నిన్న నిర్ణయం తీసుకుంటూ జరిగింది. దాంట్లో మెట్రో ఏరియాస్కి కూడా దాంట్లో వాళ్ళకి నిర్వచనం చెప్పారు. మెట్రో ఏరియాస్ కింద బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కలకటా, ముంబై, ఇవే మెట్రో సిటీస్. వీటిల్లో కనుక ఎవరైనా సరే అండర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది కూడా మీరు పేపర్లలో చూసి ఉంటారు. అండర్ కన్స్ట్రక్షన్ అంటే ప్రతి బిల్డర్ కానీ లేకపోతే ఎవరైనా ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ తీసుకోకముందు అమ్మకాలు జరిగినవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం. అలాంటివి మెట్రో సిటీస్లో, ఇందాక చెప్పిన మెట్రో సిటీస్లో 645 ఎస్ఎఫ్టీకి మించకుండా, 45 లక్షల రూపాయల విలువ కంటే మించకుండా కొనుగోలు కనుక చేసినట్టయితే అది 1% జీఎస్టీ కడితే సరిపోతుంది. అలాగే నాన్ మెట్రో అంటే ఇందాక చెప్పినటువంటి 6 నగరాలు కాకుండా దేశంలో ఇంకెక్కడ కొనుగోలు చేసినా కూడా 45 లక్షల సీలింగ్ అలాగే ఉంచి 968 ఎస్ఎఫ్టీకి మార్చడం జరిగింది. అయితే ఈ 2 సందర్భాల్లో కూడా ఎలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డీలర్కి రాదు. ఈ నాన్ అఫోర్డబుల్ అంటే ఇందాక చెప్పినటువంటి మెట్రో, నాన్ మెట్రో కాకుండా మిగతా దేశంలో ఏది కొన్నా కూడా, ఎక్కడ కొన్నా కూడా, అంటే 45 లక్షలు దాటినా కానీ, తర్వాత ఈ 2 ఎస్ఎఫ్టీలు దాటినా కానీ వాటన్నిటికీ కూడా 5% జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా పే చేయాల్సినటువంటి ఒక నిర్ణయం అనేటువంటి తీసుకున్నారు. అంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ మీద కూడా జీఎస్టీ పడేటువంటి ఒక మేజర్ ఇష్యూ ఒకటి భారతదేశంలో చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి జీఎస్టీ యాక్ట్ ప్రకారము వాటి మీద కూడా ట్యాక్స్ పే చేయాలి. అంటే నాకు ఒక 2000 గజాల స్థలం ఉంది, నేను శేఖర్ రెడ్డి గారితో జేడీఏ ఎంటర్ అయ్యాను, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, దాని మీద నేను ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఉంది, కోట్ల రూపాయల్లో ఉంటుంది అది. సో దాని మీద కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేదానికి ఒక నిర్ణయం లాంటిది తీసుకుంటాం జరిగింది. కానీ జేడీఏకి, డెవలప్మెంట్ రైట్స్కి సంబంధించి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఒక ఆఫీసర్స్ కమిటీని వేయటం జరిగింది. ఆ ఆఫీసర్స్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని అది కూడా వాళ్ళు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. శేఖర్ రెడ్డి గారు, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి, అందుబాటు ధరల్లో ఉన్నటువంటి ఇళ్లపై పన్నును 8% నుంచి 1%కి తగ్గించారు. ఈ చర్యలు స్థిరస్థ రంగం ఉత్తేజానికి ఏ మేరకు దోహదపడతాయంటారు? అంబిగిటీ ఉన్నది, కొద్దిగా డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సింప్లిఫికేషన్ ఏంటంటే ఐటీసీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతుంది, లొకేషన్ టు లొకేషన్ వేరీ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ కాంపోనెంట్ అనేది మేజర్గా వేరియేషన్ ఉంటుంది.
10% ఉండొచ్చు ల్యాండ్ కాంపోనెంట్, 90% కూడా ల్యాండ్ కాంపోనెంట్ ఉండొచ్చు టోటల్ సేల్ ప్రైస్ ఆఫ్ ద అపార్ట్మెంట్లో. సో ఇందులో ఆ వేరియేషన్ ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బిల్డర్స్ కూడా కొత్త ఇది. సో అమ్మేవాళ్ళు కూడా వాళ్ళు కోట్ చేసే రేటు విత్ ఐటీసీయా వితౌట్ ఐటీసీ అని కూడా ఎక్కడ రాయట్లేదు, చెప్పట్లేదు. డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ పక్కగా లేవు, అందులో డౌట్స్ ఉండే. సో దీనివల్ల అంబిగిటీ అనేది తగ్గిపోయింది, ఎవరికి అంబిగిటీ లేదు. 2019 ఏప్రిల్ నుంచి వచ్చినాయన్నీ కూడా క్లియర్గా సార్ చెప్పినట్టు 60 స్క్వేర్ మీటర్స్ 90 స్క్వేర్ మీటర్స్ అఫోర్డబుల్ హౌసింగ్ పరిధిలోకి వస్తాయి మెట్రోస్ నాన్ మెట్రోస్లో. సో వాళ్లకు క్లియర్గా 1% పే చేసి సరిపోతుంది జిఎస్టీ. రెండోది ఏంటంటే అదర్ దెన్ అఫోర్డబుల్ హౌసింగ్కు మీరు 5% ఎట్లయితే మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తున్నారు ఫిక్స్డ్ ఉంటుంది కదా మనకు పర్సెంటేజ్, అట్లనే 5% టోటల్ వాల్యూ పే చేస్తే దేర్ ఇస్ నో అంబిగిటీ, దేర్ నో ఇష్యూ బిట్వీన్ ది బోత్ ద పీపుల్. సిమిలర్లీ సార్ చెప్పినట్టు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు కానీ టీడీఆర్ కానీ ఎఫ్ఎస్ఐ కానీ లాంగ్ లీజ్ దాని మీద కానీ ల్యాండ్ మీద కూడా ఈ జేడీఎస్ మీద ఎక్కడైతే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ జిఎస్టీకి అప్లికబుల్ ఉందో ఆ ప్రాజెక్ట్స్కు జేడీఏ మీద మేము ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నాము సో దట్ బిల్డర్స్ విల్ హ్యావ్ క్యాష్ ఫ్లో. బిల్డర్లకి ఇప్పుడు ఏమంటే అనవసరంగా స్టార్ట్ చేయకముందే, మార్కెటింగ్ చేసుకోకముందే, రెరా దగ్గర పోయి రిజిస్టర్ చేసుకోకముందే నువ్వు అప్ఫ్రంట్గా కట్టాలంటే అందరికి ఇబ్బంది అవుతుంది. పర్టికులర్గా స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్కు ఫండింగ్ కూడా అవకాశం లేదు ఇక్కడ బ్యాంకుల నుంచి కూడా. కాబట్టి సో ఇది మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ వెల్కమ్ స్టెప్. ఈజ్ ఆఫ్ డూయింగ్ పరంగా ఇది మంచిది. కాకపోతే ఇందులో మీరు పేపర్లో అందరు హెడ్డింగ్స్ పెట్టి రాస్తున్నారు కదా, ఎంతైతే గ్లేరింగ్ డిఫరెన్స్ చూపిస్తున్నారో 8% నుంచి 1%కి వచ్చిందనేది వాస్తవం కాదు. అది 8% విత్ ఐటీసీ. అందులో ఐటీసీ 8% కూడా రావచ్చు. ఎక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎక్కడ చాలా తక్కువ ఉన్నాయో, ఎక్కడ డిస్ట్రిక్ట్ల లెవెల్లో ఉన్నాయనుకోండి, ఒక మెట్రోపాలిటన్ సిటీస్ పెరిఫెరీలో ఉన్న దగ్గర ఎక్కడైతే ల్యాండ్ వాల్యూస్ గణనీయంగా తగ్గున్న దగ్గర ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అతనికి 8% వస్తుంది. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇటు మిడిల్ క్లాస్ కట్టే కన్స్ట్రక్షన్ యాక్టివిటీకిను ఈ ఎల్ఐజీ కట్టే కన్స్ట్రక్షన్లో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సేమ్ అవుతుంది ఆల్మోస్ట్ కదా, ఓన్లీ ల్యాండ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ల్యాండ్ మనం దూరం పోయి కట్టుకున్నప్పుడు, ఇది అదర్ దెన్ మెట్రోస్ దగ్గర కట్టుకున్నప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సేమ్ కాబట్టి 8% రావచ్చు, 9% ఐటీసీ రావచ్చు. సో బేసికల్గా అఫోర్డబుల్ హౌసింగ్లో సింప్లిఫికేషన్ చేస్తారు, కానీ ట్యాక్స్ పరంగా మెట్రో ఏరియాలో కొంత బెనిఫిట్ జరుగుతుంది 60 స్క్వేర్ మీటర్స్లో. నాన్ మెట్రోస్లో 90 స్క్వేర్ మీటర్స్ దగ్గర ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది. కాకపోతే మనకు అక్కడ మనకు ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది, గవర్నమెంట్కి లాస్ లేదు అక్కడ. ఈ 1% తగ్గించినంత మాత్రాన కూడా గవర్నమెంట్కి పెద్ద నష్టం లేదు, ఇటు కన్జ్యూమర్కి కూడా పెద్ద లాభం కూడా లేదు. యాజ్ అ న్యూట్రల్ అనుకోవచ్చు, అది నాన్ మెట్రోస్లో న్యూట్రల్ అనుకోవచ్చు. అట్లనే ఈ 5% దగ్గర తెచ్చిన దగ్గర నా అనాలిసిస్, నా పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే మెట్రోస్లో లాభం అవుతుంది. మెట్రోస్లో హై వాల్యూ ల్యాండ్ ఉన్న దగ్గర, లగ్జరీ అపార్ట్మెంట్స్ విల్లాస్ చేసిన దగ్గర డెఫినెట్గా ఈ 5% వల్ల వాళ్ళకి కొంత లాభం అవుతుంది. కానీ నాన్ మెట్రోస్కి పోయినప్పుడు ఆర్ మెట్రోలో కూడా మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు చేసిన ఉంటాయి కదా, వాటి మీద పెద్ద గవర్నమెంట్ మనకేం పెద్ద ఉపకారం ఏం చేసింది లేదు. కాకపోతే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంది, సింపుల్ అయిపోతుంది అని మనం ఒప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ రిఫార్మ్ కాబట్టి మనం దీన్ని వెల్కమ్ చేస్తూ థ్యాంక్స్ చెప్తూ సెకండ్ టైం రిఫార్మ్లో మనం చూద్దాం. ప్రసాద్ గారు, తాజా జీఎస్టీ మండలి నిర్ణయాలు స్థిరస్థ రంగంలో నగదు లావాదేవీలకు అడ్డుకట్ట వేయడానికి, జవాబుదారీతనం పెరగడానికి ఉపకరిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి? కొంతవరకు కరెక్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, ఇప్పుడు వరకు ఏం జరిగేదంటే మీరు 12% జీఎస్టీ కట్టాలి, లేకపోతే 8% జీఎస్టీ కట్టాలి అంటే వెంటనే మనకు ఎవరికైనా వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే అందులో క్యాష్ పోర్షన్ అంత పెడదాం, వైట్ పోర్షన్ అంత పెడదాం. ఎందుకంటే క్యాష్ పోర్షన్ కనుక పెట్టినట్లయితే దాని మీద జీఎస్టీ లేదు, ఏ రకమైన ట్యాక్స్ ఉండదు. అందుకని అందరూ కూడా ఏం చేశారు, క్యాష్ డీల్ చేయడానికి ఇన్సెంటివ్ చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే తగ్గించేశారో అంటే మీరు కొనే వస్తువులు, ఇటుకలు కొనక తప్పదు, సిమెంట్ కొనక తప్పదు, స్టీల్ కొనక తప్పదు, పెయింట్లు కొనక తప్పదు, అలాగే వుడ్ కొనక తప్పదు, వీటన్నిటి మీద మీరు ఎలాగూ పే చేస్తారు ట్యాక్స్. కాబట్టి ఇవన్నీ కూడా ట్యాక్స్ పే చేస్తూ మీరు తెచ్చుకుంటున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు అమ్మే ధర మీద 5% అనగానే ఆ ఇన్పుట్ ట్యాక్స్లో పైగా ఏం చెప్పారు, ఈ రేట్లు అప్లై అవ్వాలి అంటే చిన్న కండిషన్ కూడా పెట్టడం జరిగింది. మీరు కొనుగోలు చేసే వస్తువుల్లో సర్టెన్ పర్సంటేజ్ వరకు ఖచ్చితంగా కూడా జీఎస్టీ రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గరే కొనాలి అన్నారు. అంటే అర్థం ఏంటంటే బిల్డర్స్ ఎవరు కూడా అన్రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గర కనుక కొనుక్కున్నట్లయితే ఈ కన్సెషన్ రాదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే కన్సెషన్ ఇస్తున్నట్లే ఇస్తూ కాంప్లైన్స్కి పెద్దపీట కూడా వేసినట్టుగా కనపడుతుంది. అందువల్ల ఇక నుండి రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న బిల్డర్స్ ఎవరైనా కూడా ఇటువంటి క్యాష్ వైపు మొగ్గు చూపడానికి కొద్దిగా గొప్ప అవకాశం తక్కువ ఉంటుంది.
సో ఆ యాంగిల్లో కనుక మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనం అరుణ్ జైట్లీ గారితో వాదనతో కొద్దిగా ఏకీభవించాలి. అంటే క్యాష్ ప్రమేయం తగ్గచ్చు అని. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు చేసిందంటే బిల్డర్ల మీద ఉన్నటువంటి సడన్గా ప్రేమ పుట్టిందా, లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటే మొట్టమొదటి సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొద్ది గొప్ప తీపి కబురు ఇవ్వాలి, అందువల్ల మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చేట్లుగా చేయడం ఒక మార్గం అయితే, రెండవది లార్జర్ పర్స్పెక్టివ్లో కొద్దిగా గవర్నమెంట్ క్రెడిట్ కూడా ఇవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే నేషనల్గా అంటే దేశం మొత్తం మీద చూసినట్లయితే బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లేబర్ ఆర్గనైజేషన్లో నుంచి స్టాటిస్టిక్స్ తీస్తే ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్కి కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్కి అంటే 1,00,000 మంది కనుక ఎంప్లాయ్మెంట్ ఇండియాలో అవుతుంటే అందులో దాదాపు 7,000-8,000 మంది దాదాపుగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటారు, అంటే రియల్ ఎస్టేట్లో ఉంటారు. వీళ్ళకి ఉండేటువంటి కోరిలేషన్ అంటే సారూప్యత ఎంతవరకు ఉందని చూస్తే ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కనుక అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే దేశం మొత్తం కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా పెరుగుతుందని అర్థం. అందువల్ల ఏం జరిగిందంటే 2016 జనవరి నుంచి డిసెంబర్ నాటికి వచ్చేటప్పటికి ఒక హైదరాబాద్ని మినహాయిస్తే పెద్ద పెద్ద నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఇండెక్స్ విపరీతంగా పడిపోయింది. అంటే రేట్లని బాగా పడిపోయి విపరీతమైన స్తబ్దత రావడం కనపడింది. దాని మూలంగా వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అందుకే వాళ్ళ రాహుల్ గాంధీ కానివ్వండి, ఇంకొక అపోజిషన్ లీడర్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ మీద మోడీని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి స్థాయికి ఎందుకు ఎదిగారు అంటే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి దానికి తిరిగి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అనుకుంటే దేశ హితం కోసం ఆలోచించినా కూడా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కొద్దిగా గొప్ప ఊతం ఇవ్వాలి. అక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2018లోనే కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ మెట్రోస్లోనే చూస్తే 8 లక్షల కోట్ల రూపాయలు, కాసాకొస్తా అమౌంట్ కాదండి, 8 లక్షల కోట్ల రూపాయల వరకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయబడి అమ్ముడు పోకుండా మిగిలిపోయినటువంటి ఆస్తులు మిగిలిపోయి ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఎవరికీ పనికి రాకుండా నిరుపయోగంగా కంప్లీట్ అయిపోయినటువంటి ఆస్తులు 8 లక్షల కోట్లు ఉన్నాయంటే సర్క్యులేషన్ మనీ అంతవరకు అయిపోయింది అని అర్థం. దాని ద్వారా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన బిల్డర్స్ అందరికీ కూడా చాలా గడ్డుకాలం ఎదుర్కోవచ్చింది. దానికి అడిషనల్గా ఇంకో కారణం ఏం జరిగిందంటే గడిచిన 4-5 నెలలుగా చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లీజింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వచ్చినటువంటి పెద్ద ముప్పు వల్ల ఎన్బిఎఫ్సిస్ అంటే ఇప్పటి వరకు ఏం చేశారు, బ్యాంకులే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో వచ్చిన ఒత్తిడి మూలంగా ఏకంగా అంటే బిల్డర్లకి, ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసే బిల్డర్ కమ్యూనిటీగా చూసుకున్నట్లయితే అప్పటి వరకు 10-11% ఇంట్రెస్ట్లకు ఇచ్చినటువంటి బ్యాంకులు కూడా ఏకంగా 4-5% వరకు వడ్డీ పెంచేశాయి. అంటే 8 లక్షల కోట్లు అమ్ముడుగానే ఆస్తులు ఉన్న వీళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ వల్ల వచ్చినటువంటి ఎన్బిఎఫ్సిలో వచ్చిన క్రైసిస్ మూలంగా వీళ్ళ మీద ఇంట్రెస్ట్ రూపంలో పెనుభారం 1-2 కూడా కాదండి 10% నుంచి ఏకంగా 4-5% పెరిగింది. నాకు తెలిసిన ఒక బిల్డర్కి అయితే 5.7% పెంచడం జరిగింది. అంటే ఒక్కసారి కనుక 50% ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే వాళ్ళకు వచ్చే లాభం లేకపోగా విపరీతమైన నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ రిప్రజెంటేషన్స్ వెళ్ళటం మూలంగా ప్రస్తుతం ప్రభుత్వం 2-3 రకాలుగా చర్యలు చేపడుతూ ఇది మొదటి చర్యగా చెప్పుకోవాలి. సుబ్బారావు గారు, వాణిజ్య అవసరాలకు దుకాణాలకు కొంత స్థలం కేటాయించే అపార్ట్మెంట్లకు సంబంధించేసి ఈ అధికారుల బృందం ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుందామని అనుకుంటున్నారు. అలాంటప్పుడు అసలు ఎటువంటి నిర్ణయం ఇక్కడ రావచ్చు అంటారు, ఎటువంటి విధానం ఇక్కడ వస్తే మంచిది అంటారు? జిఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశం తరఫున మొత్తం ఒకటే నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. ఇది కేంద్రం ఒకటి తీసుకున్నటువంటి కాదు, బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కలిపి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇలాంటి నిర్ణయం జిఎస్టీ కాన్సెప్ట్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జిఎస్టీ కాన్సెప్ట్కి 100% వ్యతిరేకం. అసలు జిఎస్టీ కానీ వ్యాట్ కానీ ఎందుకు పుట్టింది? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేని ఏది కూడా అసలు జిఎస్టీ అని పిలవటం అనేది తప్పు. అది పక్కన పెడితే ఇందాక శేఖర్ రెడ్డి గారు, మన వివేక్ గారు వారు కూడా చెప్పింది కూడా చూస్తే ఇది ఏమైనా నిజంగా తగ్గిందా అంటే తగ్గలేదు. 8 నుంచి 1 ఏంటంటే జనం మామూలుగా తగ్గినట్టు కనిపిస్తుంది, లేకపోతే ఇంకా 12 నుంచి 5 వరకు తగ్గిందంటే ఎలా తగ్గలేదో మీకు ఒకటే ఉదాహరణ చెబుతాను. శేఖర్ రెడ్డి గారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఏ సరుకు తీసుకొచ్చినా కూడా అమ్మినా కూడా 14 అంటే ఒక సిమెంటు, ఇనుము ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ కనుక వాడితే 14.5% ఇక్కడ వ్యాట్ కట్టే పరిస్థితి ఉండేది. అప్పుడు వారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిప్రజెంట్ చేసిన తర్వాత అది ఆ సెక్షన్ ఎత్తేసారు. అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిల్డర్స్ 36/2017 వరకు జిఎస్టీ వచ్చే రోజు వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి అన్నీ కూడా 2% సిఎస్టీ కట్టి తెచ్చి ఇక్కడ వాడేవాళ్ళు. అంటే వీళ్ళందరూ కూడా సిమెంట్ 2% చొప్పున కొనుక్కొచ్చేవాళ్ళు. ఈ రోజున 14.5% సుమారుగా ఓన్లీ జిఎస్టీ రూపంలో, అంటే సెంట్రల్ ఎక్సైజ్ 2 కలిసినా కూడా
28లో 14 జిఎస్టీ 14 సెంట్రల్ ఎక్సైజ్ అనుకుంటే ఈ రోజున కన్స్ట్రక్షన్లో వాడే దాంట్కి 14% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకపోవడం వల్ల కాస్ట్ కింద పెరిగింది. జిఎస్టీ రాకముందు కాస్ట్ ఎంత? 2%. 2% కాస్ట్ ఎక్కడ? 14% కాస్ట్ ఎక్కడ? అంటే ఖచ్చితంగా 12% కాస్ట్ దీనివల్ల పెరిగింది. ఏది? ఐటీసీ లేకపోవటం వల్ల. సో ఐటీసీ ఎందుకు తీసేశారు అంటే కంప్లైన్స్. ఐటీసీ ఇచ్చి ఏదో కొంత మీరు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అంటే బాగానే ఉండేది. దానికి ఇందాక వారు చాలా చక్కగా చెప్పారు. ఒక చోట గజం 1,00,000 ఉంటుంది, ఇంకో చోట గజం 10,000 ఉంటుంది. తర్వాత కొన్నిటికి ఐటీసీ రాదు. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనేది ఎవరికీ తెలియదు అది. సో ఈ పరిస్థితుల్లో జిఎస్టీ వచ్చే రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రతి వాళ్ళు ఏ కమోడిటీ అయినా సరే 2% ట్యాక్స్ తెచ్చుకునేవాళ్ళు. 2% కాస్ట్లో కలిసేది. ఫ్లాట్ అమ్మినప్పుడు 50 లక్షలు ఫ్లాట్ అమ్మితే దాంట్లో ట్యాక్స్ కాస్ట్ ఎంత అంటే 2% అని చెప్పేవాళ్ళం. అప్పుడు కూడా ఐటీసీ లేదు. కానీ ఇప్పుడు ఎంత చెప్పాలి? ఐటీసీ రాదు. 28% పెట్టి సిమెంట్ కొన్నానంటే కనీసం దాంట్లో 14% సేల్స్ ట్యాక్స్ వాటా ఉందనుకుంటే 2% పోను 12% పెరిగింది. సో అక్కడ 2%కి 14-12% పెరగటం వలన ఓవరాల్గా ట్యాక్స్ కాస్ట్ కనుక చూసినట్టయితే ఈ రేట్లు తగ్గినట్టేం కాదు. కాకపోతే వారు చెప్పినట్టు కంప్లైన్స్ బర్డెన్ టోటల్గా ఈజ్ అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు, నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఏ నిబంధనలు అమలు చేయాలన్న అంశంపై అధికారుల సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్గదర్శకాలు అసలు ఎలా ఉంటే స్థిరాస్తి రంగానికి మేలు జరుగుతుందంటారు? ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఏప్రిల్ వరకు కొన్ని అమ్ముకుంటారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు డెవలపర్స్కు ఒక పెద్ద సమస్య కదా. కొన్ని బుక్ అయినా కొన్ని బుక్ కాలేదు. ఏప్రిల్ తర్వాత ఇప్పుడు వేరే కొత్త నిబంధన వచ్చింది. ఎట్లా అనేది ఇప్పుడు పాలసీ రావాలి, దాని మీద ప్రొసీజర్స్ రావాలా. రెండోది నా అభిప్రాయం అడితే ఒక హోమ్ బయర్గా, ఒక సిటిజన్గా ఇప్పుడు మాకు ఒక రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది. మాకు ఇక్కడ లోకల్ బాడీలో మేము బిల్డింగ్ అప్లికేషన్ పెట్టాలంటే కూడా మేము లైసెన్స్ తీసుకోవాలి. బిల్డర్గా లైసెన్స్ తీసుకుంటే మా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే చేయరు. తర్వాత రెగ్యులేటరీ రెరా ఏమంటుందంటే నువ్వు ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలా అలాంటికి. అప్పటిదాకా నువ్వు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఎంటర్ కా 10% అండ్ అబోవ్ తీసుకుంటే అగ్రిమెంట్ ఎంటర్, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం నువ్వు ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాతనే నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలంటుంది. తర్వాత ఏముంటుంది, డిఫెక్ట్ లయబిలిటీ పెట్టింది 5 years. అంటే రెరా అనేది ఒక రెగ్యులేటరీ అథారిటీ మా యొక్క ఎండ్ ప్రోడక్టు, మేము మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్టు ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద డిఫైన్ చేసింది. విన్నారా? సో అంతేకాకుండా మేము రిసీవబుల్స్ చేసుకున్న అమౌంట్ కూడా సపరేట్ అకౌంట్లో పెట్టమంటుంది. పెట్టి మీరు టైం టు టైం, ఇప్పుడు మేము మా ల్యాండ్ లాడ్తో మేము ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుంటాము, జేడీఎల్లో కొంటాము, పర్మిషన్స్ మా డబ్బులతో పెట్టి తెచ్చుకుంటాం, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. మేము ఎవరన్నా కస్టమర్ డబ్బులు ఇచ్చినా కానీ మేము వాడడానికి లేదు. మేము ఒక ప్రోగ్రెస్ అయిన తర్వాత, సర్టన్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఒక సర్టిఫైడ్ ఇంజనీర్ కానీ సర్టిఫై చేయాలా నువ్వు ఇది కంప్లీట్ చేసినావు అంటే. అప్పటికి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూర్చుంది అక్కడ ప్రాజెక్ట్లో, భాగమైంది, మా ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది అయిన తర్వాతనే యూఆర్ సపోజ్ టు డ్రా మనీ. ఐఎమ్ నాట్ కన్స్ట్రక్టింగ్ ద ప్రాజెక్ట్ విత్ ద మనీస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అలాటీస్ or the purchasers. I have already constructed with my money, and for that I am taking a certificate as per the RERA Act ప్రకారము. ఇది ఆల్రెడీ ఎంకర్ చేశారు అమౌంట్. అతను పర్చేజర్ ఏంటంటే నేను అమ్మేది మాత్రం అతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టోటల్ కన్సిడరేషన్ రిజిస్టర్ చేయబోతున్నాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఆక్యుపెంట్స్ తర్వాత. ఇమూవబుల్ ప్రాపర్టీ నా ప్రోడక్టు. కాకపోతే కొంతమంది డబ్బులున్న వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇనిషియల్గా డబ్బులు ఇస్తాము మీకు, మాకు కొంత తగ్గించండి అని వాళ్ళు బార్గెన్ చేసుకుంటున్నారు. అంతేగాని మేము వాళ్ళ డబ్బులతో మేము ప్రాజెక్ట్ కట్టట్లేదు. ఇది సర్వీస్ కాదు. మీరు 1 nation 1 tax అన్నారు. ఈ యొక్క ఇమూవబుల్ ప్రాపర్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వచ్చేది, జ్యుడిషియల్లోకి వచ్చేది. కాబట్టి మేము 100% ఎక్కడ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఉండదు. టోటల్గా ఒక అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది అంతదానికి రిజిస్టర్ చేస్తాం. కాబట్టి దీనికి ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ కింద తీసుకొని దీని మీద ఈ జిఎస్టీని సమగ్రంగా తీసేయాలా, అదొకటి. ఈ జేడీఏ కూడా వారు ల్యాండ్ ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, నేను ఆక్యుపెంట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను వారికి మళ్ళీ ఇచ్చేస్తున్నాను. ఇమూవబుల్ ప్రాపర్టీ తీసుకుంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఇస్తున్నాను. ఈవెన్ మా అగ్రిమెంట్స్ కానీ మా సేల్ డీడ్స్ కానీ డెలివరీ ఎప్పుడు ఉంటుంది, ఆక్యుపెంట్ సర్టిఫికేట్ వచ్చినాకనే ఉంటుంది. కాబట్టి మీరు చేయగలిగితే దీని మీద ఎన్నో ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి, క్లారిటీ ఉంటుంది, అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుంది, యాక్టివిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది నా ఆలోచన. ప్రసాద్ గారు, దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం అత్యంత కీలకమైంది, అందులో సందేహమే లేదు. అలా చూసుకున్నప్పుడు
తాజా జీఎస్టీ మండలి నిర్ణయాలు దేశ ఆర్థిక రంగానికి కావచ్చు, స్థిరాస్తి రంగానికి కావచ్చు, ఏ రకంగా దోహదపడతాయి? రెరా యాక్ట్ వచ్చిన తర్వాత కొద్దో గొప్ప భయపడిన మాట వాస్తవం. బిల్డర్లందరూ కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. కొద్దో గొప్ప మంచి బిల్డర్సే మార్కెట్లో మిగులుతున్నారు. కొద్దో గొప్ప చిన్న చితక బిల్డర్లు, కొద్దిగా అవకతవకలు ఉండేవాళ్ళు దాదాపుగా ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి వీలైనంత వరకు తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది కన్స్యూమర్స్కి మేలు చేసేదే. కాకపోతే ఇక్కడ కూడా తెలివైనటువంటి బిల్డర్లు కొంతమంది ఏం చేశారంటే ప్రీ లాంచ్ ఆఫర్ అని పెడుతున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి ల్యాండ్ కూడా కొనరు. ఏమంటారు, మీరందరూ డబ్బులు ఇవ్వండి అంటారు. మళ్ళీ వాళ్ళ సంస్థలో కనుక తీసుకుంటే రెరా యాక్ట్ ప్రకారం దోషులు అవుతారు. కాబట్టి వాళ్ళకి వేరే కంపెనీలు పెట్టుకుని ఆ కంపెనీలో డబ్బులు తీసుకుని వాళ్ళ డబ్బులతోనే తీసుకెళ్ళిపోయి సైటు కొనుక్కుని ఆ తర్వాత రెరా యాక్ట్కి అప్లై చేసి ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంత ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేయాల్సి వస్తుందంటే ఆర్థిక గమనంలో, అంటే దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, పర్టికులర్గా హౌసింగ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ కావాలి. ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా దీనికి డిపెండ్ అయినటువంటి బోలెడని ఇండస్ట్రీలు ఉన్నాయి. అంటే చెప్పడానికి 7% మాత్రమే వర్క్ ఫోర్స్ ఇందులో ఉంటారు, 60% సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటారని చెప్తూ ఉంటాం మనం. కానీ ఈ 7% అనేది డైరెక్ట్గా ఉండేటువంటి కన్స్ట్రక్షన్లో ప్లంబర్లు కానివ్వండి, మేసన్లు కానివ్వండి, కార్పెంటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కాకుండా దీనికి ఆధారమైనటువంటి పెయింట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ప్లంబింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, స్టీలు, సిమెంటు, వీటన్నిటిలో కూడా కలిపి మొత్తం వర్క్ ఫోర్స్ డిపెండెంట్ అని కన్స్ట్రక్షన్ లెక్కేస్తే అది దాదాపుగా 20% వరకు ఉంటుంది. అంటే దేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కెపాసిటీలో 20% వరకు ప్రభావితం చేయగలిగిన హౌసింగ్ని చిన్న చూపు చేసే ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదు, చేయకూడదు. అందువల్ల కొద్దో గొప్ప ఇవ్వాలి. ఇకపోతే ఇందులో ఆర్థికంగా ఏ మేరకు లబ్ధి చేకూరుతుందంటే ఇవాళ చేసిన దాని మూలంగా అందరికీ కూడా బిల్డర్ మీద కొద్దిగా గొప్ప నెగిటివ్ ఒపీనియన్ ఉంది. కాబట్టి మన దృష్టిలో ఏమనుకుంటామంటే బిల్డర్ల మీద బాగా పిడుగుబడింది కాబట్టి వాళ్ళు రేటు తగ్గించక తప్పదు అంటారు. ఒకవేళ అలా కాకపోయినా కనీసం క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇల్లు కొనుక్కోవాలి అంటే కంప్లీట్ అయిపోయిన ఇల్లు మాత్రమే కొంటాను అంటున్నారు. దాని మూలంగా 12% తప్పించుకోవచ్చు అని. అందువల్ల ఎవరు కూడా అమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్లో దీనికోసం ఏం చేశారు, మొన్న కన్స్ట్రక్షన్ బడ్జెట్లో వచ్చినప్పుడు ఒక ఇల్లు బదులు 2 ఇళ్ళు వరకు కొనుక్కున్నా కూడా కన్స్ట్రక్షన్ ఇస్తానన్నారు. అంటే అర్థం ఏంటంటే కొనుక్కునే వాళ్ళనేమో పెంచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించింది, అలాగే ఇలా కన్సెషన్ బిల్డర్స్కి ఇచ్చింది. దేశంలో అందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు చౌకగా ఇల్లు అందించే నిర్ణయం తీసుకుంది. స్థిరాస్తి రంగంలో ఇది విప్లవాత్మకమైన అడుగుగా స్థిరాస్తి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థిరాస్తి రంగం వృద్ధితో పాటు దేశం ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.